పూర్వకాలం ఉన్నట్టు ఉలికాముడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు పెళ్లి అవుతుంది కానీ సంతానం కలగదు, పిల్లలు ఉంటారు. ఎవరైతే చెప్తే అది చేస్తున్నాడు. తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు, దానాలు, ధర్మాలు చేస్తుంది కానీ ఏ దేవుని కూడా దయగలుగుతలేదు. అట్లాంటి రాజు మీద ఈ సత్యనారాయణ స్వామికి దయగలిగి నారదుని పంపిస్తాడు. రాజా, సంతానం లేదని బాధపడకు, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే నీకు సంతానం కలుగుతుందని చెప్తాడు. మాటలు విన్నటువంటి రాజుకు సంతోషం అయితే చూద్దాం, ఈ కథ కూడా చేసి చూద్దామని వెంటనే భార్యను తీసుకుని ఆ ఊర్లో భద్రశిలా నది ఉంటుంది, నది ఒడ్డున కథ చేస్తాడు. సంవత్సరం తిరగకుండానే రాజుకు ఒక మగ పిల్లగాడు పుడతాడు. పుట్టేసరికి రాజుకి ఏమైతే సంతోషం అవుతుంది. ఎన్ని పూజలు చేసినా కలగని ఫలము ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కలిగింది అనుకొని ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం వల్ల మోపిగాడు పుట్టిండు కాబట్టి సత్యనారాయణ స్వామి మరవడి రాజు ప్రతి సంవత్సరం కూడా కథ చేస్తాడు. తాను ఒక్కడే కాకుండా రాజు చెప్పినట్టు అందరు వినాలి కదా, ఊర్లో అందరితో కూడా కథ చేస్తుంటాడు. ఒక సంవత్సరం ఇట్లనే కార్తీక మాసం పౌర్ణమి రోజు దీపాలు పెట్టే టైం సాయంత్రం పూట అందరు సామూహికంగా కూర్చొని కథ చేస్తుంటారు ఆ ఊర్లో సత్యనారాయణ కథ. వెనకటి దినం పడవలల్లో కొంతమంది వర్తకులు పోతున్నారు. అందులో కూడా సాధు అని పేరున్నాడు, కొమటాయన పోతున్నాడు. గొడ్డుకు చూసేసరికి అందరు పూజలు చేస్తుంటారు కదా, చూస్తాడు, కూర్చుంటాడు, తీర్థం ప్రసాదం తీసుకొని రాజు దగ్గరికి పోయి విషయం తెలుసుకుంటాడు. రాజుకు సంతానం లేకపోతే సంతానం కలిగింది వ్రతం చేస్తే అని తెలుసుకొని కొమటాయన కూడా సంతోషం చెంది ఇంటికి పోతాడు. ఆ కొమటాయన భార్య పేరు లీలావతి. చెప్తాడు కొమటాయన, ఏ లీలావతి, మనకు కూడా పెళ్లి అయింది, ఎన్నో సంవత్సరాలు అయింది, మనకు కూడా సంతానం లేదు కదా, మన లెక్కనే ఒక రాజు బాధపడి సత్యనారాయణ స్వామి ఒక కథ చేసి సంతానం పొందినట్టు నేను చెప్తాడు. చెప్పేసరికి ఆ కొమటాం ఏమంటది, మనం కూడా రాజు చేసినట్టే సత్యనారాయణ కథ చేద్దాం అని మొక్కుతాడు. భగవంతుని దయతోటి కోమటోళ్ళకు కూడా మంచి భగవంతుని అనుగ్రహంతో భార్య అయినటువంటి లీలావతి గర్భవతి అయి 9 నెలలు మోసి 10వ నెల ఓ ఆడవిలకు జన్మనిస్తాడు. కోమటోళ్ళకి సంతోషం అయితే సంతానం కలిగింది కాబట్టి ఈ కోమటాన్ని ఏమంటది, సత్యనారాయణ కథ చేయాలి అంటే అనేసరికి కోమటాయన మహాలుబ్ధుడు పిసినారనమాట. ఇప్పుడు వ్రతం చేస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి, మరి ఆ రాజు మొక్తనేమో మగపిల్లని ఇచ్చే దేవుడు, మరి నేను మొక్తనేమో ఆడవిల్లని ఇచ్చే, ఖర్చులో పడిపోతాయి. ఇంకో సంతానం కలుగుతుందో కలగదో, ఒకటే ఆడవిల్ల అయిందనుకో ఎవరినో ఒకటి ఇల్లు తెచ్చుకోవాలి కదా. పిల్ల పెరిగి పెద్దగా అయినాక పెళ్లి చేసేటప్పుడు కథ చేద్దామని చెప్తాడు భర్త భార్యకు. కోమటానికి సరే అంటే రోజులు గడిచిపోతే పుట్టిన పిల్ల కూడా పెరిగి పెద్దగా అవుతుంది, యుక్త వయసుకి వస్తుంది, అంటే పెళ్లి ఇంటికి వస్తుంది. కోమటోళ్ళు కాబట్టి ఒక కోమటోళ్ళ పిల్లగాన్ని ఇల్లు చూసుకొని తెచ్చుకొని పెళ్లి చేసేస్తారు, పెళ్లి అయిపోతుంది. రోజులు చాలా రోజులు అయిపోతుంది కదా, సత్యనారాయణ స్వామి పేరు యాద ఉండదు, కథ యాద ఉండదు, మర్చిపోతారు వాళ్ళు కోమటోళ్ళు. భగవంతుడు అనుకుంటాడు మనుషుల లక్షణమే ఆదాయం, అవసరాలు తీరేదాకా భగవంతుడు మొక్కుతారు, అవసరం తీరిన తర్వాత భగవంతుడు మొక్కడు. అట్లనే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు లెక్క చేయడు, కష్టాలు వస్తేనే కదా లెక్క చేసేది. అట్లనే ఈ కోమటోడు సంతానం కలగని రోజులు కావాలని మొక్కిండు, పిల్ల పుట్టింది నన్ను మర్చిపోయాడు, పెళ్లిలో చేస్తానని అప్రూవ్ చేయలేదు. చూతాముడు ఎన్ని రోజులు చేయడం భగవంతుడు అనుకుంటాడు. కొత్త అల్లుడు ఆయన కోమటోళ్ళు అయ్యి మళ్ళీ వ్యాపారం నేర్పాలి కదా, దందా నేర్పాలి కదా అల్లుడికి. ముత్యాలు వజ్ర వైడూర్యాలన్నీ మూటలు కట్టుకొని ఊరు తిరుగుతూ పోతుంటారు, పైసలు బాగా సంపాదించుకుంటూ పోతారు. ఒక రోజు చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్న రత్నసానుపురం అనే ఊరు చేరుకున్న ఊరని నిద్రపోతారు. ఇక భగవంతుడు అనుకుంటాడు, ఇక వీనికి నేను జ్ఞాపకం వచ్చినట్లేదు, మంచిగా చెప్తే ఎవడు యాదికి రాడు, భగవంతుడు యాదికి రావాలంటే సురుకు అంటియాలి కదా. అట్లనే వీళ్ళు ఎప్పుడైతే రాజు దగ్గరకు పోతారో ఆ రాజ్యంలో నిద్రపోతారు, ఆ రాజు దగ్గరని దొంగలు పడేటట్టు చేస్తాడు భగవంతుడు. రాజు దగ్గర సొమ్మంతా దోసుకొని వచ్చి మామాలను ఎక్కిన పెట్టి మాయమైపోతారు. దొంగలు పడ్డారనే విషయం అందరికీ తెలుస్తుంది ఊర్లో. ఈ మామాలను అనుకున్న దగ్గరకు వచ్చి చూస్తే దొంగతనమైన సొమ్మంతా కూడా ఆనే ఉంటుంది. అంటే వీళ్ళే నిజమైన దొంగలు అనుకుని రాజు ఏం చేస్తాడు, ఈ మామాలను జైల్లో వేస్తాడు, చెరసాలలో వేస్తాడు. లేని మీద పడి జైలు పాలవుతారు. మరి ఇంటి దగ్గర ఉంటారు కదా కళావతి లీలావతి, ఆ ఇంట్లో కూడా దొంగలు పడతారు, సర్వం దోసుకొని పోతారు. తినడానికి తిండి ఉండదు, కట్టుకుంటానికి బట్టలు ఉన్నాయి, భర్తలు ఎక్కడ ఉన్నది తెలియదు. ఇప్పటికే ఫోన్లు ఉంటేనేమో మొబైల్ ఫోన్ చేస్తారు, వెనక దినమా వచ్చినప్పుడే చూడాలి, పోయినప్పుడే చూడాలి. కాబట్టి భర్తలు ఎక్కడున్నారో తెలియదు, ఇంట్లో డబ్బంతా దొంగలు ఎత్తుకపోయారు, ఎక్కడికి వస్తుంది ఇలా పరిస్థితి అంటే భిక్షం ఎత్తుకునే స్థితికి తీసుకొస్తాడు దేవుడు. ఒక కథ మర్చిపోయినందుకు ఇన్ని బాధలు పెడుతుంటాడు. ఆ భార్య తల్లి బిడ్డలు ఇద్దరు ఇల్లు తిరుగుతూ బిచ్చం ఎత్తుకుంటూ బతుకుతారు, భర్తలు వస్తే కష్టాలు పోతాయని. ఒక రోజు కూతురు ఒక ఇంటికి పోతుంది, సత్యనారాయణ కథ అవుతుంటుంది మీ లెక్కని. ఆ ఇంట్లో కూర్చుంటుంది, తీర్థం ప్రసాదం తీసుకొని తల్లి దగ్గరకు వచ్చి ఆ ప్రసాదం కొంగు కట్టుకున్న ప్రసాదం తల్లికి ఇస్తుంది. అమ్మ సత్యనారాయణ స్వామి వ్రతం అంట, వ్రతం చేస్తే బాధలు పోతాయంట అమ్మ అని చెప్తారు. చెప్పేసరికి తల్లికి అది వస్తుంది, అయ్యో బిడ్డ ఈ వ్రతం నువ్వు ఉట్టక ముందు నేను మీ నాయన మొక్కినాం, అప్పుడు చేయలేదు, నీ పెళ్లిలో చేయలేదు, ఇప్పటి వరకు ఆ పేరు కూడా వినలేదు, మర్చిపోయినాం, అంత పాపం చేసినాం మనం అనుకోని సత్యనారాయణ స్వామికి మొక్కుతారు. స్వామి తెలిసో తెలియకుండా మా వల్ల తప్పు జరిగింది, క్షమించు, మా భర్తలు ఎక్కడున్నా సరే ప్రాణాలతో ఉండని తిరిగి వచ్చని వాళ్ళు వచ్చేంత లోపటి మొగళ్ళ పంచాయతీ నడుముకు పెట్టుకుంటాము, నీ మొక్కే మొదలు నీకు చెల్లించుకుంటామని మొక్కుతారు. మొక్కేసరికి భగవంతుడికి సంతోషం అవుతుంది. ఇన్నేళ్లకు జ్ఞాపకం వచ్చిన కదా, కష్టాలు కూడా దూరం చేయాలి కదా, అట్లనే పెట్టి ఎట్లా చేస్తారు. కాబట్టి భర్తలు ఎక్కడైతే శిక్ష అనుభవిస్తున్నారో రాజు కళ్ళ పోతాడు, నాయన నువ్వు దొంగలు అనుకొని జైల్లో వేసినావు కదా, వాళ్ళు నిజమైన దొంగలు కాదు, కళ్ళ చెప్తున్నాడు నా దేవుడు, వాళ్ళు పలానా ఊరు చెందిన కోమటోళ్ళు, వాళ్ళని విడిచిపెట్టమనేసరికి తెల్లారిన తర్వాత సభను ఏర్పాటు చేసి మామాలను విచారణ చేస్తే వాళ్ళు దొంగలు కారన్న విషయం తెలుసుకొని రాజు కూడా తప్పైపోయింది ఆయన, ఇక మీ ఇంటికి మీరు ఉండని మామాలను నిన్ను ఊరు నుంచి పంపించేసి రాక్షంతలేండి. ఇది శ్రీ స్కాంద పురాణ ప్రగతి రేవా కాండే ఇది తృతీయోధ్యాయ సమాప్త. బోలో శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి జై.